హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లిమ్స్ అయినా ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధిస్తారు. పరమతాన్ని గౌరవిస్తారు. మధ్యలో ఇలాంటి లఫుట్టుగాళ్ళు చెడగొడతారు. సో ఐకమత్యమే మహాభాగ్యం. విడిపోయి ఏం చేద్దాం అనుకున్నా ఏమీ ఉండదు. సో ఇప్పటికన్నా క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అర్థం చేసుకోండి. ఇట్లాంటి మధ్యలో ఉన్న చీడ పురుగులే సమాజానికి హానికరం. ఏదన్నా కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో, అంటే సపోజ్ మన క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, హిందూ ఫ్రెండ్ ఉన్నాడు, ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళు మన ఫ్రెండ్సే, వీళ్ళ వల్ల మనకి ఎటువంటి హాని లేదు. ఎవడో చెప్పాడని చెప్పేసి వీళ్ళ మనం దూరం చేసుకుంటామా? చిన్నప్పటి నుంచి స్కూల్లో కలిసి పెరిగాం కదా. మనం కట్టుకునే బట్ట, తినే తిండి ఇవన్నీ ఎవడు వండాడు, ఎవడు పండించాడు, ఎవడు కుట్టాడు తెలుసా? మనకి తెలియదు కదా. రాయల్టీ ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. మధ్యలో ఎలాంటి వాళ్ళ వల్ల మనం ఎందుకు జీవితాలని నాశనం చేసుకోవాలి, ద్వేషాలను ఎందుకు పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో అది హత్య కాదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ఒకేసారి వీడియో చేద్దాము, అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అన్న ఉద్దేశంతోనే ఆగా. ఓకే, రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో దీంట్లో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారని చెప్పేసి క్లియర్గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి సీసీ కెమెరా వీడియో బైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు బయట పెట్టేశారు. ఇప్పుడు నాకు దీంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ వీడియోని సింపుల్గా క్లోజ్ చేస్తాను. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. సో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన వీడియోలో ఎంతవరకు న్యాయం ఉంది అన్న దాంట్లో మీరు నాకు కామెంట్లో తెలపండి. అజయ్ బాబుకి, కేఏ పాల్కి నా క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. అదేంటి అంటే, ఇప్పుడు అజయ్ బాబు గారు లేదా అయ్యగారు, మీరు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మీరు హత్య అని ప్రూవ్ చేయాలని చూశారు. ఓకే, మీరు చాలా ఆవేశపడ్డారు, చాలా తాపత్రయపడ్డారు, అది ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి మీరు చాలా వరకు ప్రయత్నాలు చేశారు. ఆ చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు, మీరు ప్రపంచవ్యాప్తంగా తెలిసారు. ఓకే, మీ యొక్క గొప్పతనం, మీ యొక్క పోరాట స్ఫూర్తి చాలామంది గమనించి మీకు చాలామంది సపోర్ట్ చేశారు. ఓకే, వెరీ గుడ్. మీరు ఏమైతే అనుకున్నారో అది మీరు సాధించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కేసుని నుంచి మీ వైపుకి డైవర్ట్ చేసుకున్నారు టాపిక్ని. ఏ విధంగా అంటే, మిమ్మల్ని ఎవరో అరెస్ట్ చేశామని చెప్పి తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారని చెప్పేసి 2 days తర్వాత ఇంటికి వచ్చి, ఓకే, ఈలోపు క్రైస్తవులందరూ రండి, అందరూ ఏకమవ్వండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు రోజుకి 60-70 కాల్స్ వస్తున్నాయి, వందలాది మెసేజ్లు వస్తున్నాయి, నన్ను కొంతమంది థ్రెట్ చేస్తున్నారు, నా కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు అని చెప్పేసి మీరు క్రియేట్ చేసిన కంటెంట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఏమైతే అనుకున్నారో, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మీరు హత్య అని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పేసి దాన్ని ఒక ఇష్యూ చేసి క్రైస్తవులందరి దృష్టిలో హిందువులే కావాలని చేశారని చెప్పేసి క్రియేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఓకే, దీంట్లో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. అదేంటి అంటే, ఆయన మరణం డ్రంక్ అండ్ డ్రైవ్, కేవలం తాగడం వల్ల ఆయన చనిపోయారని చెప్పేసి పోలీసులు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అవ్వచ్చు, వాళ్ళు క్లియర్గా ప్రెస్ ముందు, అంటే మీడియా ముందు వాటిని చూపించారు. ఇప్పుడు జనాల దృష్టిలో ప్రవీణ్ పగడాల గారు అంటే ఒక పాస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి, అంటే ఒక దైవ బోధకుడు, అంటే దేవుడి గురించి గొప్పగా చెప్పే వ్యక్తి, దేవుడి యొక్క మార్గాన్ని అనుసరించే వ్యక్తి, ఒక తాగుబోతు, తాగేసి బండి నడిపి చనిపోతే దాన్ని హత్యగా క్రియేట్ చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్పిన విధానం. ఇప్పుడు దానికి మీరు జెసికా గారికి అవ్వచ్చు, పగడాల ప్రవీణ్ గారి ఫ్యామిలీకి అవ్వచ్చు, మీరు ఏ విధంగా న్యాయం చేయగలరు? ఆ ఫ్యామిలీని మీరు డిఫేమ్ చేసి మీ ఫ్యామిలీని మీరు ఎందుకు లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి అయ్యగారు. మీ కుటుంబాన్ని మీరు లేపుకొని ఆ కుటుంబాన్ని మీరు ఎందుకు తగ్గించారు? అసలు మీకు ఎవరు అడిగారు? మా పగడాల కుటుంబాన్ని ఆదుకోండి అజయ్ బాబు గారు, మీ వల్లే అభివృద్ధి అజయ్ బాబు గారు అని చెప్పి మీకు ఎవరు చెప్పారు? జెసికా గారు ఏమన్నా మీకు ఫోన్ చేశారా? పగడాల గారి ఫ్యామిలీ ఏమన్నా మీకు ఫోన్ చేసి అడిగారా? మీ సపోర్ట్ అడిగారా? మరి మీరు ఎందుకు వచ్చి మధ్యలో ఆ కుటుంబానికి సంబంధించి డిఫేమ్ చేశారు? ఆ కుటుంబానికి మీరు ఇప్పుడు ఏ విధంగా న్యాయం చేయగలరు? ఆ కుటుంబం యొక్క లెగసీని, పరువుని మీరు ఏ విధంగా తిరిగి తీసుకురాగలరు? ఇప్పుడు పోలీసుల కన్నా, గవర్నమెంట్ కన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని సెన్సిటివ్ విషయాలు అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ విషయాలు అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ అంటే ఒక ఇదిగా ఉన్న సెన్సిటివ్ పాయింట్ ఉన్న వాటిని వాళ్ళు తొందరగా ఎక్స్పోజ్ చేయకపోవడం మంచిది. అది ఆ కుటుంబానికి అవ్వచ్చు, ఆ సంఘస్థులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరికైనా ఏదన్నా కూడా, ఫ్యాన్స్ కావచ్చు, ఎవరికన్నా కూడా అది కొంతవరకు చాలా మంచిది. కానీ మీలాంటి దరిద్రుల మధ్యలో దూరి ఇట్లాంటి పనికి మాలిన ఇష్యూలు చేయడం వల్ల ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డు పాలైనట్టే కదా, ఆ కుటుంబాన్ని డిఫేమ్ చేసినట్టే కదా, ఆ కుటుంబం జనాల దృష్టిలో చులకన అయిపోయినట్టే కదా.
ఇప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరు? నీ పొలిటికల్ భవిష్యత్తు కోసం, నువ్వు ఎదగటం కోసం ఆ కుటుంబాన్ని ఎందుకు తక్కువ చేశావు? ఇది నాకు ఆన్సర్ కావాలి. సెకండ్, కేఏ పాల్. ఈయన ప్రపంచంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్లందరూ నా కాళ్ళ కింద ఉండేవాళ్ళు, నేను చిటికేస్తే ఎవరన్నా కూడా రావాల్సిందే అన్న వ్యక్తి, ఒక దైవానికి సంబంధించి, దేవుడికి సంబంధించి బోధన చేసే వ్యక్తి ఎందుకు పాస్టర్గా తన జీవితాన్ని అంతం చేసి, ఎందుకు పొలిటికల్గా ప్రజాశాంతి పార్టీ అని పెట్టి, ఎందుకు కనీసం క్రిస్టియన్స్ కూడా ఓట్లు వేయించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ పార్టీ? అసలు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఎవడి బాగోగుల కోసం, ఎవరిని ఇచ్చేయడం కోసం మీరు పార్టీ పెట్టారు? ఇప్పుడు మీరు పార్టీ పెడితేనే మీరు క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారా? మీరు పార్టీ పెట్టకపోతే క్రిస్టియన్స్ సపోర్ట్ చేయరా? అసలు మీరు ఎందుకు బోధనలు ఆపేసి పొలిటికల్గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు అది చెప్పండి. ఇప్పుడు మీరు ప్రజాశాంతి పార్టీ అని పేరు పెట్టుకొని జనాలకి అశాంతి క్రియేట్ చేశారు. మీ వల్ల హిందూస్కి, క్రిస్టియన్స్కి చాలా వరకు ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. మీ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇలాగా మీరు జనాలకి ఏ విధమైన సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఇట్లా చేస్తే అన్నా మీకు సపోర్ట్ వస్తుందనా? లేకపోతే మీ పొలిటికల్ భవిష్యత్తు కోసం ఇలాగ క్రిస్టియన్స్ని వాడుకొని మీరు ఎదుగుదామనుకుంటున్నారా? ఇలాగ వాళ్ళని ఎందుకు గొర్రెలు చేద్దామనుకుంటున్నారు? ఈ విధంగా చేస్తే యేసు ప్రభువుకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్న, మీ మాటలు నమ్మిన ఎంతోమంది క్రిస్టియన్స్ ఏమైపోవాలి? వాళ్ళు నిజంగా గొర్రెలు అవ్వాలా? లేకపోతే ఎందుకురా వీడిని నమ్మే మనం అనవసరంగా మనం ఇంతకాలం ఇంత బతికామని అనుకోవాలా? నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవుడు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని అసలు సహించరు. మీ మాటలని ఇంకెప్పుడు ఎవరు నమ్మరు. అనవసరంగా ఒక పాస్టర్ కుటుంబానికి మీరు రోడ్డుకి ఇచ్చి, ఇప్పుడు మీ పొలిటికల్ భవిష్యత్తు కోసం, మీరు ఎదగడం కోసం మీరు మీడియా ముందుకు వచ్చి, మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి హత్య చేశారని చెప్పించి ఆ ప్రూఫ్స్ అన్ని ఇప్పుడు మీడియా ముందు బయట పెట్టిస్తే ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మీరు తీసుకురాగలరా? మీరు ఏ విధంగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వగలరు? పగడాల గారి కుటుంబం నిజంగా వాళ్ళు చెప్పేశారు, పోలీసులు కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏదైతే వస్తుందో దాన్నే మేము తీసుకుంటాం, అంతేగాని దీన్ని మేము ఎటువంటి పొలిటికల్గా కానీ ఎవరిని ఎంకరేజ్ చేయము, ఎవరికి సపోర్ట్ చేయము, మేము న్యూట్రల్గా ఉంటాము, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. శాంతియుతమైన నోటీస్ అది. అంటే ఎవరిని కించపరచకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మధ్యలో మీకేమొచ్చింది? మిమ్మల్ని ఎవడు అడిగాడు అసలు? ఇప్పుడు చూడండి, ఆయన తాగేసి పడిపోయారని చెప్పేసి, తాగేసి చనిపోయారని చెప్పేసి ఇప్పుడు జోకులు వేసుకుంటున్నారు. ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చింది ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీకు ఇంత మీరు అనుభవిస్తారు, ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఇంతకింత మీ ఇద్దరు అనుభవిస్తారు. ఖచ్చితంగా మీకు ఆ యేసు ప్రభువే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గట్టి శిక్ష వేస్తాడు, చూసుకోండి. సో ఇది నేను ప్రవీణ్ పగడాల గారికి సపోర్ట్గానో, లేకపోతే కేఏ పాల్కి వ్యతిరేకంగానో, అజయ్ బాబుకి వ్యతిరేకంగానో కాదు, జస్ట్ ఇది అవేర్నెస్ వీడియో. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఇట్లాంటి దరిద్రుల్ని, చీడపురుగుల్ని దూరం పెట్టమని చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.